హాయ్! ఎలా ఉన్నారు? ఈరోజైతే శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఎన్నో ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి వెళ్తుంటాము. చీర కట్టుకుంటే ప్లీటింగ్స్ తొందరగా కుదరవు. అలాగే లుక్ వైస్‌గా మంచిగా ఉండదు. చీర తొందరగా కుదరాలన్నా, అలాగే లుక్ మంచిగా ఉండాలన్నా శారీ ప్రీ ప్లేటింగ్ అవసరం. శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం శారీ కొంగును మంచి మళ్ళా కాకుండా ఉల్టాలో పెట్టాలి. తర్వాత మనకు ఎంత వెడల్పు కావాలో చూసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత నీట్‌గా దాన్ని తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇంకో చివరి నుంచి కొంగుని సగానికి వీడియోలో చూపించిన విధంగా మడవాలి. మడిచి మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగే మనకు కావాల్సిన వెడల్పు వచ్చేంత వరకు చీరని సగానికి మడిచి ఐరన్ చేస్తూ ఉండాలి. ఐరన్ అయితే మంచిగా చేయాలి, నీట్‌గా చేయాలి, మడత పడేటట్లు చేయాలి. దానివల్లనే ప్లీటింగ్స్ అనేవి మంచిగా కుదురుతాయి. శారీ ఇలా ప్రీ ప్లేటింగ్ చేయడం వలన మనం తొందరగా రెడీ అయ్యి ఫొటోస్ చాలా దిగొచ్చు. ఈ ఫొటోస్ పిచ్చి మీకు కూడా ఉందా? కామెంట్ చేయండి. ఈ వీడియోని చూస్తూ మీరు ప్లీటింగ్స్ అనేవి చేసుకోండి. అప్పుడైతే మంచిగా కుదురుతుంది. ఐరన్ అయితే మంచిగా చేయాలి. ఎందుకంటే ఇక్కడున్న మార్క్స్ ద్వారానే మనం ప్లీటింగ్స్ అనేవి మంచిగా చేయాలి కాబట్టి మంచిగా ఐరన్ చేయాలి. తర్వాత మొత్తం తీసేసి ఇప్పుడు మళ్ళా పెట్టాలి. వీడియోలో చూపించిన విధంగా పెట్టాలి. చూడండి ఇప్పుడు మొత్తం తీసేసాము కదా. ఇప్పుడు ఎలాగో ఇంతకుముందుకు చేసిన ఐరన్ ప్రకారంగా దాన్ని మడత పెట్టి ఐరన్ చేయాలి. ఇప్పుడు ఐరన్ చేసేదాన్ని బట్టే లుక్ మంచిగా కుదురుతుంది. చాలా నీట్‌గా ఐరన్ చేయాలి. అలాగే అప్పుడే సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఫంక్షన్ రోజు ఎక్కువ టెన్షన్ ఉండదు, హడావిడి ఉండదు. తొందరగా రెడీ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.